చీమకుర్తిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ముందుగా శ్రీ రుక్మిణి సత్యబాబా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు స్వామివారి ఉత్తర వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీమాన్ పరాం కుశం అజయ్ ఆచార్యులు మాట్లాడుతూ భక్తులందరూ తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారని, స్వామివారికి ప్రత్యేక అలంకరణ విశేష పూజలు నిర్వహించామని, అనంతరం స్వామివారిని అంగరంగ వైభవంగా మేళ తాళాలతో నగరోత్సవం బయలుదేరుతారని తెలిపారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన చీమకుర్తి మండలంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ఈరోజు మనకు విశేషంగా పూజా కార్యక్రమం జరిగినది. మరియు 4:30 గంటలకు సమయానికి విశేషముగా ఉత్తర ద్వారదర్శన కార్యక్రమం కూడా జరుపుకొని స్వామివారి ఉత్తర ద్వారదర్శనంలో విశేషంగా పూజలు అందుకుంటూ ఉన్నారు. మనకి రమాసహిత సత్యనారాయణ స్వామివారు మరియు రాజ్యలక్ష్మి అమ్మవారు ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కూడా మనకి విశేషంగా పూజలు అనేవి జరుగుతూ ఉన్నవి. 50 మంది భగవద్భక్తులు కూడా వచ్చి స్వామివారి పూజలు అందుకొని విశేషంగా సేవించబడుతూ ఉన్నారు. జై శ్రీరామ్.